అభిమన్యుడు మరణం తరువాత అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయంత్రం యుద్ధభూమికి తిరిగి వచ్చిన అర్జునుడు తన కుమారుడి మృతదేహాన్ని చూసిన క్షణం ఆకాశమే కంపించేలా అతని గాంధీవం గర్జించింది. అర్జునుడు చేసిన గాంధీవ గర్జన ఆకాశంలో మారుమ్రోగింది. తన కొడుకును చంపింది 7 మహారథులైన పాండవులెవ్వరిని వ్యూహంలోకి రాకుండా అడ్డుకున్నది సైంధవుడు అని అర్జునుడు తెలుసుకుంటాడు. కోపంతో ఊగిపోతూ గాంధీవాన్ని తీసుకొని రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని సంహరించకపోతే నేను చితిపేర్చుకుని అగ్నిప్రవేశం చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది శత్రువులకి మరో అవకాశంగా మారింది. అర్జునుడు ఆవేశాన్ని చూసిన శకుని నవ్వుతూ దుర్యోధనుడితో ఇలా అంటాడు. దుర్యోధన, అర్జునుడు తన మరణానికి తానే ముహూర్తం పెట్టుకున్నాడు. రేపు ఒక్కరోజు మనం సైంధవుడిని కాపాడుకుంటే చాలు, అర్జునుడు చితిపేర్చుకొని చనిపోతాడు. అర్జునుడు లేని పాండవులను గెలవడం మనకు చిటికలో పని అని మరో క్రూరమైన పన్నాగానికి తెరలేపాడు. అర్జునుడు చనిపోతే యుద్ధం గెలిచినట్లేనని దుర్యోధనుడు సంబరపడి సైంధవుణ్ణి రక్షించే బాధ్యత ద్రోణాచార్యుడికి అప్పగిస్తాడు. ద్రోణాచార్యుడు ఆ రోజు 3 రకాల వ్యూహాలను కలిపి ఒక మహావ్యూహాన్ని పన్నాడు. సకట వ్యూహం, కాట్ ఫార్మేషన్, ఇది ముందు వరుసలో ఉంటుంది. పద్మ వ్యూహం, లోటస్ ఫార్మేషన్, దీని లోపల సైన్యం కదులుతూ ఉంటుంది. సూచి వ్యూహం, నిడిల్ ఫార్మేషన్, ఇది అన్నిటికంటే వెనుక భాగం. దీని చివరన దాదాపు 12 మైళ్ళ దూరంలో సైంధవుడిని ఉంచారు. అర్జునుడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. సమయం తక్కువ, శత్రువులు ఎక్కువ. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. పార్థ, రేపటి యుద్ధం సామాన్యమైనది కాదు. ద్రోణుడు పన్నిన వ్యూహాలను ఛేదించి సైంధవుడిని చేరాలంటే నీకు అపారమైన శక్తి కావాలి. నువ్వు పూర్వజన్మలో నరుడివి. ఆ పరమశివుని అనుగ్రహం పొందితేనే నువ్వు రేపు విజయం సాధించగలవు. ఇప్పుడే ధ్యానంలో ఆ బోలాశంకరుణ్ణి ప్రార్థించు అని కృష్ణుడు చెప్పగా శ్రీకృష్ణుడు సూచన మేరకు అర్జునుడు ధ్యానంలో మునిగిపోతాడు. కృష్ణుడు తన మాయతో అర్జునుడి ఆత్మను కైలాసానికి తీసుకెళ్తాడు. శివుడు అర్జునుడి భక్తికి మెచ్చి అతనికి దర్శనమిస్తాడు. గతంలో కిరాతార్జునీయం సమయంలో ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో, శత్రువుల తలలో కింద పడకుండా ఎలా ఖండించాలో మళ్ళీ ఉపదేశిస్తాడు. శివుడి ఆశీస్సులతో అర్జునుడు నూతన ఉత్తేజంతో కళ్ళు తెరుస్తాడు. ఇప్పుడు అర్జునుడిలో భయం లేదు, కేవలం లక్ష్యం మాత్రమే ఉంది. మరుసటి రోజు యుద్ధం మొదలైంది. అర్జునుడు రుద్రుడిలా విరుచుకుపడ్డాడు. అర్జునుడు రథానికి సారథిగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముందుగా ద్రోణాచార్యుడు అడ్డుపడతాడు. కానీ సమయం తక్కువగా ఉండటంతో కృష్ణుడు సూచన మేరకు ద్రోణుడిని దాటుకొని అర్జునుడు లోపలికి దూసుకెళ్తాడు. దారిలో ఎంతో మంది కౌరవ వీరులు అర్జునుడిని ఆపడానికి ప్రయత్నిస్తారు. అర్జునుడు తన బాణవర్షంతో 1000 మందిని మట్టి కరిపిస్తాడు. సూత్రాయుధుడు అనే రాజు తన దగ్గర ఉన్న గదను కృష్ణుడిపై విసురుతాడు. అది తిరిగి అతనిపైనే పడి మరణించేలా కృష్ణుడు చేస్తాడు. మధ్యాహ్నం అయ్యేసరికి అర్జునుడి గుర్రాలు అలసిపోతాయి. అప్పుడు కృష్ణుడు గుర్రాలకు విశ్రాంతినివ్వడానికి రథాన్ని ఆపుతాడు. అర్జునుడు తన బాణాలతో భూమిలో ఒక సరస్సు, బాణాతీర్థం అనే ఒక సరస్సుని, గుర్రాలకు రక్షణగా బాణాలతో ఒక గృహాన్ని నిర్మిస్తాడు. ఈ అద్భుతమైన దృశ్యం శత్రువులకి కూడా ఆశ్చర్యపరుస్తుంది. అర్జునుడు క్షేమంగా ఉన్నాడో లేదో చూడటానికి ధర్మరాజు పంపగా సాత్యకి, ఆ తర్వాత భీముడు వస్తారు. భీముడు దారిలో ద్రోణుడి రథాన్ని విరగ్గొట్టి కర్ణుడిని 8 సార్లు ఓడించి అర్జునుడికి అండగా నిలుస్తాడు. సాయంత్రం అవుతోంది. సూర్యుడు పడమర దిశకు చేరుకుంటున్నాడు. సైంధవుడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు. కౌరవ సైన్యం అర్జునుడిని చుట్టుముట్టేసింది. అర్జునుడు చితివైపు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ భావిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పంపి చీకటిని సృష్టిస్తాడు. చీకటి పడగానే యుద్ధం ఆగిపోయింది అని, అర్జునుడు ఓడిపోయాడని సంబరపడుతూ సైంధవుడు తన రక్షణ వలయం నుండి బయటకు వచ్చి నవ్వుతూ నిలబడతాడు. సరిగ్గా అప్పుడే కృష్ణుడు చక్రాన్ని తొలగిస్తాడు. మళ్లీ సూర్యకాంతి కనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అర్జున, అదిగో సైంధవుడు. తల తెగనరుకు, కాని జాగ్రత్త, అతని తల కింద పడితే నీ తల కూడా 1000 ముక్కలవుతుంది. సైంధవుడు తండ్రి ఇచ్చిన శాపం కారణంగా.
అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవుడు తలను గాలిలోనే ఎగరవేస్తూ తీసుకెళ్లి దూరంగా తపస్సు చేసుకుంటున్న అతని తండ్రి ఒడిలో పడేలా చేస్తాడు. అతను దిగ్భ్రాంతితో లేవగానే ఆ తల కింద పడి శాపం ప్రకారం అతని తల 1000 ముక్కలవుతుంది. కృష్ణుడి వ్యూహం, శివుని ఆశీస్సులు, అర్జునుడు పట్టుదల కలిస్తే మృత్యువు కూడా వెనక్కి తగ్గక తప్పదు. ఈ అద్భుత ఘట్టం మనకు నేర్పింది ఒక్కటే: ధర్మం కోసం పోరాడే వాడికి దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మహాభారత ఘట్టాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.